తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లో పోలింగ్ మందుకొడిగా కొనసాగుతుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల కమిషన్ 5 బూత్లలో ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ప్లాస్టిక్ నిర్మూలనతో పాటు హోమ్ కంపోస్ట్ మనందరి బాధ్యత అనే వినూత్నమైన కాన్సెప్ట్తో పోలింగ్ బూత్లను రూపొందించారు. ఉదయం 7 గంటలకు తొలి 50 మంది ఓటర్లకు మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తప్పనిసరిగా ఓటు వేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోరుకు సర్వం సిద్ధమయ్యింది. మున్సిపల్ ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశాయి. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి కూడా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది అంతా కూడా తమ విధులలో నిమగ్నమైన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం కరీంనగర్ కుమార్వాడి ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ అభ్యర్థులు ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లంతా కూడా ఆ లైన్లో వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కోసం అయితే వాళ్ళంతా లైన్లో నిలిచి ఉన్నారు. అయితే ఇది ఒక మోడల్ పోలింగ్ స్టేషన్గా కూడా, అంటే కరీంనగర్ డివిజన్లో 66 డివిజన్ల పరిధిలో ఒక 5 మోడల్ పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఒక కాన్సెప్ట్తో ఇక్కడ ప్రస్తుతానికి హోమ్ కాంపోస్ట్ అంటే గృహస్థాయిలోని వ్యర్థాలను ఎరువులుగా పద్ధతిలో మార్చే దానికోసము ఇక్కడ ఒక అవగాహన కల్పించేందుకు, అంటే ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు గాను ఇక్కడ ఒక వినూత్నమైన రీతిలో కూడా వాళ్ళు ఈ ఏర్పాటును అయితే చేశారని కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ 60 డివిజన్లు, అంటే ఈ కరీంనగర్ కమిషనరేట్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉండగా దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్, రామగుండం 2 కార్పొరేషన్లు ఉండగా 126 డివిజన్లలో 713 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 13 మున్సిపాలిటీలో 1570 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇక కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోకి 66 డివిజన్లలో 3 లక్షల మంది పైగా ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు. తెలంగాణలో ఇప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా. అయితే ఇప్పటికే పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ఏదైతే వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని, అంటే ప్రస్తుతానికి 9 గంటల వరకు అయితే 9.16గా కూడా పోలింగ్ శాతం అయితే నమోదయ్యింది. దీనికి సంబంధించి 66 డివిజన్లలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 398 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో నిల్చున్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ప్రలోభాల పర్వం కూడా మొదలయ్యింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు కూడా కొంతమంది అభ్యర్థులు విరివిగా మద్యంతో పాటు డబ్బులు కూడా పంపిణీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రతి ఓటర్లను మభ్యపెట్టేందుకు కూడా, అంటే కరీంనగర్ నగర వ్యాప్తంగా కూడా నిన్న సాయంత్రం అంటే చిన్నగా చెదురుముదురు ఘటనలు అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీజేపీ పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఒక గొడవ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇరు పార్టీల అభ్యర్థులు కూడా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే పోలింగ్ అయితే మందకొడిగా సాగుతుంది. అధికారులు పూర్తి స్థాయిలో ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా 100% పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.